హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇది ఫ్రైడే అనమాట. శుక్రవారం తీశాను వీడియో అంతా. ఎడిట్ చేయడానికి టైం లేదు. అందుకే సండే అయితే పోస్ట్ చేస్తున్నాను. మార్నింగే లేచి వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల కొంచెం వాయిస్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ బయటకొచ్చాను. దేవాంశ్ ఏమన్నా కొనిమ్మని అడిగాడు. సో దానికి ఏమన్నా కొనిద్దామని బయటకొచ్చాను. సో జ్యూస్ అయితే కొనిస్తున్నాను. చాలా డేస్ అయిపోయింది. కొంచెం తాగితే బాగుంటుందని చెప్పేసి స్లైస్ అయితే తీసుకున్నాను. ఐస్ క్రీమ్ అడిగాడు. ఎందుకు ఐస్ క్రీమ్ వద్దని చెప్పాను. అయినా వినట్లేదు. సో ఏమన్నా చిప్స్ ప్యాకెట్ అవి కొనిమ్మని అడిగాడు. ఎప్పుడూ చిప్సే అడుగుతాడు. అందుకోసమే ఇంకేమన్నా కొంచెం 1, 2 తీసుకొని వెళ్ళిపోతాను. సో చిప్స్‌లో కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కదా! అందుకే ఎక్కువగా తీసివ్వను నేను. లేకపోతే తీసిస్తాను. సో ఇప్పుడైతే ఇంక తీసుకొని ఇంక బాబుకి నేనైతే పెద్దది ఒక జ్యూస్ కొనిచ్చాను. అది కాకుండా మళ్ళీ ఇంకోటి చిన్నది కావాలంటే దానికోసం ఏడుస్తున్నాడు. వద్దులే అని చెప్పేసి ఇంక చిన్నది చిప్స్ ప్యాకెట్ అయితే తీసిచ్చాను. ఇంక తీసిచ్చాక ఇద్దరు కూర్చొని టీవీ చూసుకుంటా తాగేశారు. ఇంకా ఈలోపు నాకు కొంచెం అయితే స్టిచ్చింగ్ ఉన్నింది. సో అదైతే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఫ్రైడే వైబ్స్ అండి. సో లైవ్ పెట్టగానే కామెంట్ వచ్చింది నాకు. ఏంటక్క శారీ బాగుంది, ఎక్కడికన్నా వెళ్ళావా అంటే లేదు ఫ్రైడే టెంపుల్కి వెళ్తానని చెప్పాను. చాలా బాగుందని చెప్పారు. నాకు ఫ్రైడే అంటే కొంచెం పసుపు బట్టలు, నెక్స్ట్ సాటర్డే కొంచెం బ్లాక్ అలా వేసుకోవడం అలవాటు. సో నాకు కంఫర్ట్గా ఉంటుంది. పైగా పూజ చేస్తే ఆ వైబ్స్ అనేవి మనకు వస్తాయి కదా, అందుకోసమే వేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిన్ననే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. సో కొంచెం అర్జెంటుగా ఇవ్వాల్సి వచ్చింది. సో అదే ఇప్పుడైతే ఇంకా హెమ్మింగ్ అవన్నీ చేస్తున్నాను. సో కొంచెం వీడియో తీసి బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేస్తానో చూపిద్దామని చెప్పేసి హెమ్మింగ్ అవన్నీ ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూపిద్దామని వీడియో అయితే తీశాను. సో అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే చూడండి, మొత్తం హ్యాండ్స్కి మొత్తం వచ్చేసి పైపింగ్ అయితే వేయమని చెప్పింది. అందుకే పైపింగ్ వేశాను. మనకి కొంచెం పైపింగ్ వేస్తే ఏదైనా కానీ కొంచెం నీట్గా ఉంటుంది, బాగా సెట్ అవుతుంది. ఎందుకో ఈ బ్లౌజ్కి అయితే కనుక బాగా సెట్ అయింది. ఇది కూడా నేను నార్మల్ పాదంతో అంటే సింగిల్ పాదం పెట్టుకోకుండా డబల్ పాదంతో పెట్టి వేశాను. సో ఎప్పుడైనా వీలున్నప్పుడు మీకైతే చూపిస్తాను ఎలా వేయాలని. అది కూడా చిన్న మిషన్ కాదండి, పెద్ద మిషను. పెద్ద మిషన్తోనే వేసాను ఇలాగా. చాలా నీట్గా వచ్చింది. సో అదే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో మొత్తం ఇలా వచ్చిందనమాట. సో ఈ బ్లౌజ్కి ఈ పైపింగ్ అయితే బాగా సెట్ అయింది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే నేను డబల్ కుట్ వేసేసాను. సో ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది. సో మామూలుగా పైపింగ్ క్లాత్ మనం కట్ చేసుకొని ఒక అంచు ఒక సైడ్ కుట్టేసి ఇంకో సైడ్ బ్లౌజ్ వైపు కుట్టేసి లోపల తాడు పెట్టి వేసేసాను. మామూలుగా అయితే అంతకుముందు నేను ముందే కుట్టు పెట్టేసుకుంటాను సింగిల్ పాదంతో. ఇది పెద్ద మిషన్ కదా, నాకు సింగిల్ పాదం సెట్ అవ్వడం లేదు. అందుకని చెప్పేసి నాకు మళ్ళీ పని ఎక్కువ అవుతుంది ఇలా సింగిల్ పాదం పెట్టి కుట్టడం వల్ల. సో అందుకోసమే ఇలా ఫాస్ట్గా వేసేసాను. అండ్ ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈ డ్రెస్ తీసుకొని చాలా డేస్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే నేనైతే ఇంకా పూజ చేయాలి కదా ఈవినింగ్. కొంచెం స్నానం చేశాను. స్నానం చేసి రెడీ అయిపోయాను. సో ఆల్మోస్ట్ మార్నింగ్ టైం శారీ అయితే కట్టేసుకుంటాను. ఈవినింగ్ టైం అయితే సో ఇలా డ్రెస్ అయితే వేసుకుంటాను. కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే చూడండి నా డ్రెస్ అయితే ఎంత లూజ్గా ఉందో అయినా పర్వాలేదు, బాగుందని చెప్పేసి వేసుకున్నాను. ఐ పైగా నాకు పింక్ అంటే బాగా ఇష్టం అనమాట. అందుకే ఎప్పుడు నా దగ్గర పింకే ఉంటాయి. సో ఇది తీసుకొని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది. ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను నా టాప్స్ని కలెక్షన్. ఎలాగో ఇంకా ఇక్కడ వీడియోస్ వేసుకుంటే చూస్తూ ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా చూపించడం లేదు. సో మొత్తం ఇంకా నాకైతే ఇంకా సింపుల్ మేకప్ అండి. ఇంకా ఎలాంటి మేకప్ వేసుకోను నేను. జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసుకొని దానిపైన పౌడర్ అయితే అప్లై చేసుకుంటాను. ఇంకా ఇంతే. ఇప్పుడైతే ఇంకా స్టిక్కర్స్ అనమాట. నేను ఎప్పటి నుంచో ఇవే వాడుకుంటున్నాను. చిన్న చిన్నవి, పెద్దవి అయితే పెట్టుకోను. ఇవి పెద్దవిగా ఉంటాయి కదా నామాలు అవి. సో మా ఇంట్లో మా వాళ్ళంతా అవే పెట్టేసుకుంటారు, నేనైతే వాడుకోను. జస్ట్ ఇలా చిన్న చిన్నగా ఉండి అయితే పెట్టేసుకొని కింద కుంకుమ మాత్రం పెద్దగా పెట్టేసుకుంటాను. నాకు అది అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా పెద్దవిగా పెట్టుకుంటే ఏదో పెద్ద ఫేస్ అయితే కనుక పెద్దగా అనిపిస్తుంది, అందుకే పెట్టుకోను. సో ఇదేనండి. ఇప్పటికీ 10 టైమ్స్ తెచ్చింటాను అవన్నీ, ఆ బాక్స్ అన్నీ. కానీ మొత్తం స్టిక్కర్స్ అన్నీ అయిపోయేలాగా ఎప్పుడు పెట్టుకోలేదు.
ఎప్పుడు పెట్టుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఏదో ఒక మైనస్. సో, మొత్తం కొంచెం వాటర్‌గా అంటే కొంచెం తేమగా ఉన్నింది. అలా కొట్టేసుకునేసరికి మొత్తం వైట్‌గా అయిపోయింది. సో, ఫేస్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. వీడియో కొంచెం డిస్టెన్స్ నుంచి పెట్టి తీస్తున్నాను కదా! అందుకే కొంచెం వైట్ ఎక్కువైపోయింది. సో, నెక్స్ట్ అయితే ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేశాను. ఇంకా ఫ్రైడే కాబట్టి ఇలా ధూపం వేసుకున్నాను. ధూపం వేసుకొని ఇంకా కనకదార అవన్నీ చదివేసుకున్నాను. అన్నీ చదివేసుకొని ఇంక అయిపోయిన తర్వాత కొంచెం మిషన్ ఉంది. ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇంకా ఓపిక లేదని చెప్పేసి అలాగే ఉండిపోయాను. సో, ఈవినింగ్ అయితే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాను. సో, బయటికి తీసుకెళ్ళి గేమ్స్ అవన్నీ ఆడిపించుకొని ఇంకా వచ్చేసాను. ఇంకా వచ్చాక వీళ్ళైతే ఇంకా సమోసా అయితే తెచ్చుకున్నారు. సమోసా తినేస్తున్నారు. ఏమీ బాగలేదండి. ఆ సమోసా నాకైతే అస్సలు నచ్చలేదు. వేస్ట్ అనిపించింది. అందులోకి ఇలా సాసు ఇంకా 2 టైప్స్ ఆఫ్ చట్నీ. అది చట్నీ కాదు ఏదో ఒక రకమైంది. ఇంకా అవి తీసి ఇంక పడేస్తున్నాను. ఫస్ట్ టైం ఇలా తినడం. లాస్ట్ టైం బేకరీ నాకైతే ఆనియన్ సమోసా అంటే బాగా ఇష్టం. ఇది ఎందుకో నచ్చలేదు. ఇంకా కిచెన్‌లో కొంచెం పనుండింది. ఇంకా అందుకే వచ్చేసాను. సో, మార్నింగ్ అయితే ఆఫ్టర్‌నూన్ దోసపిండి పట్టేసాను కదా! ఆ దోసపిండి మొత్తం ఇప్పుడు నేనైతే దోసలైతే వేయాలి. నా మిక్సీ సరిగ్గా లేదు. అందుకే కొంచెం దోసలైతే కొంచెం క్రిస్పీగా వచ్చాయి. కొంచెం ఏంటంటే మనకి సో, మెత్తగా నేను గ్రైండ్ చేయలేకపోయాను. ఎంతసేపు గ్రైండ్ చేసినా ఇంక అలాగే వస్తుంది. ఇంకా మిక్సీ పాడైపోతుందేమో అని చెప్పేసి వచ్చేసాను. అండ్ ఇప్పుడైతే ఈవినింగు పీజీలోకి మాకేంటంటే వెజ్ రైస్ అనమాట. వెజిటబుల్ రైస్ ఉంటుంది. అందులోకి మేమిలా మా బటర్ మిల్క్ అయితే గనుక వేసి అందులో ఆనియన్స్ వేసి రైతా అయితే ప్రిపేర్ చేస్తాను. సో, ఈరోజు సాటర్డే కదా! ముందుగానే అక్కడ పెట్టేసుకుంటే నాకు కొంచెం టెన్షన్ ఉండదని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం పిండి అయితే ఎక్కువైపోయిందనమాట దోస పిండి. అందుకే దోసలో వేసి మా అక్క వాళ్ళు పక్కనే ఉంటే ఇంక వాళ్ళకైతే పంపించేసాను. సో, ఇప్పుడు ఇందులోకి నేను ఫస్ట్ ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని గిన్నెలో వేసి పెట్టుకున్నాను. అందులోకి సాల్ట్ వేసి కొంచెం ఇలా చేసేయడమే. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా దోశ అని అడుగుతున్నాడు పెద్ద బాబు కొంచెం ఆకలిగా ఉందని. సో, బయటికెళ్ళేసి వచ్చాడు కదా! అందుకోసం అని చెప్పేసి దోశ అయితే వేస్తున్నాను. ఆఫ్టర్‌నూన్ మిక్సీ పెట్టేసుకున్నాను. కొంచెం ఫర్మెంటేషన్ అయిందని అనుకుంటున్నాను. చూస్తున్నాను. పర్వాలేదు బానే వచ్చాయి. దోసలన్నీ బానే ఉన్నాయనిపించింది. అండ్ ఇక్కడ ఆనియన్స్ అయితే మధ్య కొంచెం కాస్ట్ అయితే తగ్గిందండి. అందుకే తీసుకున్నాను. ఇంకా పీజీకి ఫుడ్ లేదు కాబట్టి మా ఇంట్లోకి కాబట్టి మాకైతే మంత్‌కి ఒక 2, 3 కిలోస్ అయితే ఇంక సరిపోతాయి. ఇంకెప్పుడైనా ఇలాగ రైతా అలా ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగా పడతాయన్నమాట. ఇంకా దోస అయితే చూడండి పిల్లలకి వేసి ఇచ్చేసాననమాట. ఇది నా దోస. ఒక పక్క దోస వేసుకొని ఇంకో పక్క తినేస్తున్నాను. టైం సేవ్ అవుతుందని. ఇంకా కూర్చొని తినేంత టైం లేదు. నాకు నైట్ అయితే కొంచెం పనుంది. సో, నేనైతే మార్నింగ్ నుంచి బాగా టెన్షన్ పడ్డాను. నైటు ఏమైందంటే డైలీ వైజ్ అబ్బాయిదొస్తే వేశాననమాట 1 వీక్ బ్యాక్. వాళ్ళేం చేశారంటే వాటర్ రావడం లేదని కాల్ చేశారు. ఓకే చూస్తానని చెప్పాను. సో, యాక్చువల్‌గా కింద నీళ్ళు అయిపోయినాయి మొత్తము. సో, అందుకే ఇంకా ట్యాంకర్ తెప్పించి వేపిచ్చాను. ఇంకా వేపిచ్చాక వాళ్ళేం చేశారంటే ట్యాప్స్ అలాగే ఆన్‌లో పెట్టేశారు. మార్నింగ్ 5:00కి వెకేట్ చేశారు. నేను ఆఫ్టర్‌నూన్ 8కి, 8:30కి అలా వెళ్ళిపోయాను పైకి. చూస్తే గనుక 8:30 దాకా వాటర్ పోతూనే ఉన్నాయి బాగా. నాకైతే అప్పుడైతే బాగా టెన్షన్ అనిపించింది. అనవసరంగా ఒక ట్యాంకర్ వాటర్ వేస్ట్ అయిపోయినాయి. మామూలుగా ఒక ట్యాంక్ వాటర్ వచ్చేసి ఇక్కడ 700 పడతాయి. నాకు 700 లాస్ అయిపోయాను. అందుకే కొంచెం ఏదైనా మీకు వాటర్ రాకపోతే గనుక ట్యాప్స్ అనేటివి క్లోజ్ చేయండి. అదే ఇంట్లో అయితే అలా చేస్తామా చెప్పండి. ఇంకా నాకు 4 నుంచి కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి. వాటర్ అయిపోయినాయి. వాష్‌రూమ్ గానీ, స్నానానికి గానీ వెళ్ళాలంటే కష్టంగా ఉందక్క అని చెప్పేసి. సో, ఆ కాల్స్ అన్ని అటెంప్ట్ చేస్తూనే ఉన్నాను. యాక్చువల్‌గా డైలీ 4:30కి అయితే లేస్తాను కదా! ఇంకా ఈరోజు కూడా అలాగే అయిపోయింది. ఇంకా కాల్స్ అన్ని అటెంప్ట్ చేసి ఇంకా వాళ్ళకి ఆన్సర్ చెప్పి మళ్ళీ ట్యాంకరోడికి ఫోన్ చేస్తే వాడేమో 7కి వస్తా అన్నాడు. ఇంకా 7కి వచ్చినా కానీ మాకు కాదు వేసేది పక్కన వాళ్ళకి. ఇంక మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అతను తెచ్చుకొని వేసుకునేసరికి చాలా టైం పట్టింది. అవి కూడా వేశాను. ఎవరి పైన మళ్ళీ ఆన్ చేసి పెట్టారు ట్యాప్స్. అవి వేయగానే ఒక 4 అవర్స్‌కి మళ్ళీ కంప్లీట్‌గా అయిపోయాయి. కాకపోతే మాకు కొంచెం కౌంటింగ్ అనమాట. సో, మార్నింగ్ ఏమవుతుందంటే డైలీ ఒక ట్యాంకర్ పట్టేస్తుంది. ఒక 2, 3 డేస్‌కి ఒక ట్యాంకర్ ఎక్స్ట్రా పడుతుంది. అది కూడా వాషింగ్ మిషన్స్ అవన్నీ ఎక్కువ వేస్తే అలాంటిది. టుడే వచ్చేసి ఏకంగా
3 ట్యాంకర్స్ పట్టాయి. 7, 3, 21 అంటే 21,000 పట్టింది. ఆ విధంగా నేను డైలీ ఒక 3 ట్యాంకర్స్ ఏపిస్తే నాకు మంత్‌కొచ్చేసి 60,000 అవుతుంది. ఇంత చిన్న బిల్డింగ్‌కి అంత వాటర్ అయితే పట్టవు. ఏదో పెద్దవాళ్ళు వేపించుకునేదా అంటే ఒక 70 రూమ్స్ అలా ఉండే పీజీ అంటే 200 మెంబర్స్ అలా ఉండే పీజీ వేపించుకునేలాగా వేపించుకున్నట్టుగా ఉంది. నాకక్కడ బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అందుకే కొంచెం టెన్షన్ ఎక్కువైందనమాట. ఏంటి ఏమి అని పైకి వెళ్ళి చూద్దామంటే అంతా పడుకో ఉంటారు ఫుల్‌గా. తప్పు చేయని వాళ్ళు కూడా ఇంకా అప్పుడు డిస్టర్బ్ అవుతారు కదా! బాగా నిద్రపోతూ ఉండేవాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోతారని చెప్పేసి, ఇంకా ఎందుకు నేను చూసి 11కి ఆ టైంలో పైకెళ్ళి చూశాను. చూస్తే ట్యాప్స్ అన్నీ ఆన్‌లో ఉన్నాయి. అది కూడా వెకేట్ చేసే ముందు వెకేట్ చేస్తున్నామని కూడా చెప్పలేదు. సైలెంట్‌గా 5:00కి వెళ్ళిపోయారనమాట. నేను అందుకే ముందే చెప్పేస్తాను. సో, మీరు వస్తానే మాకు ఆ పేమెంట్ అనేది క్లియర్ చేయండి. మీరు వెళ్ళిపోతే గనుక మాకు కష్టం కదని. కొంతమందయితే గనుక చెప్పకుండా వెళ్ళిపోతారండి. సో, అప్పుడు మేము లాస్ అవుతాం. ఫుడ్డు ఇచ్చి, అకామిడేషన్ ఇచ్చి, వాటరు, కరెంట్ బిల్ అవన్నీ సప్లై చేసి ఇలా 2, 3 డేస్ ఉండి వెళ్ళిపోతే మాకు కష్టం కదా! నాకు అందుకే ఎవరైనా వస్తానే నమ్మకాలనేది తక్కువ. అమౌంట్ అయితే ఇప్పించుకుంటాను. నెక్స్ట్ ఫస్ట్ పేయింగు తర్వాత స్టేయింగ్ అని చెప్పేస్తాను. సో, అలా అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే నైట్ అయిందనమాట. సో, మొత్తం అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నానంటే పైకెళ్ళాను. పైకెళ్ళి అన్నీ అంటే ఔట్ సైడ్ బాల్కనీస్ ఉంటాయి కదా! అక్కడ లైట్స్ అన్నీ ఆన్‌లో ఉంటాయి. సో, అప్పుడైతే ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుంటాను. ఆఫ్ చేసుకొని కిందికొస్తాను. ఎందుకంటే నైట్ అంతా మొత్తం అలాగే లైట్స్ అన్నీ ఆన్‌లో ఉంటే మాకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కదా! సో, అందుకోసమని లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుంటాను. ఆఫ్ చేసుకొని వచ్చేస్తాను. అప్పటికి 11 అయిపోయింది. సో, 11 నుంచి నేను లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుంటూ ఇంక కిందికొచ్చేసాను. కిందికొచ్చి అన్నీ చెక్ చేసుకొని ఇంక డోర్ అంతా క్లోజ్ చేసుకొని ఇంక అప్పుడైతే వచ్చి పడుకున్నాను. సరిగ్గా నిద్ర పట్టలేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి టెన్షన్‌గా ఉంది గదా! సో, అందుకే ఇంక టుమారో మార్నింగ్ వచ్చేసి సాటర్డే అనమాట. సో, నాకైతే పూజ ఉంది. కొంచెం ఫాస్ట్‌గా లేసి పూజ అవన్నీ చేసుకోవాలని ఇంక వచ్చి పడుకున్నాను. సో, నేను పడుకునే ముందు అన్నీ చెక్ చేసుకుంటాను. సో, ఏమన్నా ఆఫ్‌లో ఉన్నాయా? ఆన్‌లో ఉన్నాయా? ఒకవేళ కింద వాటర్ లేవు గదా! మోటర్ అయితే ఆన్ అయితే గనుక నాకు కరెంట్ బిల్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అవన్నీ చెక్ చేసుకుంటాను. ఇంక చెక్ చేసుకొని వాటర్ అయితే తాగేసాను. ఇంక ఇప్పుడైతే లోపలికి వచ్చాననమాట. సో, చూడండి ఇంకా మొత్తం లైట్స్ అవన్నీ ఆఫ్ చేశాను కదా! సో, ఇలా ఉంది. వాష్‌రూమ్‌లో అయితే అవన్నీ చెక్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కటి నేను నైట్ పడుకునే ముందు మా హస్బెండ్ యాక్చువల్‌గా బయటికెళ్ళాడు. సో, ఔట్ ఆఫ్ సిటీ అనమాట. టుమారో వస్తాడు. అందుకే ఇంకా ఇవన్నీ నేను చూసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఇంక దేవాంష్ వాళ్ళైతే పడుకున్నారు. ఇంక ఎలాగంటే అలా పడుకున్నాడనమాట. ఇంక చిన్న పిల్లలు అంతే కదా! పడుకుంటే ఇలాగే ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఇంకా ఇలా చేసి ఆడి ఆడి అలసిపోయి పడుకున్నాడు. ఇంకా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాట్ ఉందనమాట. ఆ బ్యాట్ తీసుకొని దోమలైతే ఎక్కువున్నాయి. అవన్నీ తీసుకొని కొట్టేశాను. సో, కింద ఇంకో మొబైల్ ఉంది. ఆ మొబైల్ అయితే ఎక్కడ పెట్టాడా పెద్ద బాబు అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను. సో, ఎక్కడైనా పెడితే పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే మనకి లోపల పెట్టేస్తే ఇంకా హెడ్ పైన అలా పెట్టేస్తే వైఫై ఆన్‌లో ఉంటుంది కదా! నాకు కొంచెం భయం అనమాట. అందుకే మొబైల్స్ అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటాను. కొంచెం ఇలాగా విండో ఓపెన్‌లో ఉండేలా చూసుకుంటాననమాట. కొంచెం గాలి బాగొస్తుంది. ఇక్కడైతే మాకు ఆల్మోస్ట్ సమ్మర్‌లో తప్ప మిగతా టైంలో ఎప్పుడు ఫ్యాన్ ఏసుకోమండి. ఇక్కడ ఇంకా కూల్‌గానే ఉంటుంది. ఇప్పటికి ఇంకా చాలా కూల్‌గా ఉంది. అందుకే ఎప్పుడు నాకైతే నోస్ అయితే బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇది మార్నింగ్ అనమాట. సో, మార్నింగ్ అయితే సాటర్డే మార్నింగ్ నాకైతే ఇంకా పిల్లనిద్దరిని సో, మా తోడికోడలు పక్కనే ఉంటే అక్కడికి పంపించేశాను. నాకు కొంచెం ఏదో స్టిచ్చింగ్ ఉందనమాట. సో, స్టిచ్చింగ్ అవన్నీ చేసుకోవాలని చెప్పేసి పంపించేశాను. నాకైతే కొంచెం ఏం కావాలంటే షాంపూస్ కావాలి. సో, అంతకుముందు షాంపూ కువైట్ నుంచి తెచ్చింది మా బావ తీసుకొచ్చింది. షాంపూ ఉంటే వాడాను. హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ అవుతుంది. సేమ్ డవ్ షాంపూనే ఎందుకో 2 టైమ్స్ కువైట్ నుంచి తెచ్చిన షాంపూతో పోసుకుంటే మొత్తం పోయినాయి. సో, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈసారి నేను ఏం చేశానంటే ఇక్కడ నార్మల్‌గా ఉంటాయి కదా! డవ్ షాంపూలు. సో, అవైతే తీసుకుంటున్నాను. అక్కడొచ్చేసి ఏమంత కెమికల్స్ ఉన్నాయో నాకు అర్థం కావడం లేదు. డాండ్రఫ్ కూడా బాగా ఎక్కువైపోయింది. అందుకోసం అని చెప్పేసి ఇంక ఎందుకులే ఇవే చేంజ్ చేద్దామని చెప్పేసి ఇంక తీసుకుంటున్నాను. 2 డేస్ అయింది. థర్స్‌డే హెడ్ బాత్ చేశాను. ఫ్రైడే, సాటర్డే 3 డేస్ నుంచి కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉన్నాను. సో, యాక్చువల్‌గా అయితే నేను థర్స్‌డే చేయను. ఏమైందంటే ఇంకా నోస్ నాకు కొంచెం ప్రాబ్లమ్ ఉంది గదా! అందుకే థర్స్‌డే అయితే ఏం చెయ్యను. ఫ్రైడే మాత్రమే చేస్తాను. ఫ్రైడే, సాటర్డే కంపల్సరీ చేస్తాను.
సో ఫ్రైడే వచ్చేసి ఇంకా టెంపుల్‌కెళ్ళాలి. అందుకే చేస్తాను. ఇంకా సాటర్డే అయితే ఖచ్చితంగా పూజ చేసుకుంటాను. సో ఇక్కడే మామూలుగా నాగుల చవితి అవి విగ్రహాలున్నాయి. సో పుట్టకు పాలైతే పోస్తాననమాట సాటర్డే. సో అందుకోసం అని చెప్పేసి చేస్తాను. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది ఫ్రైడే మార్నింగ్ అనమాట. షాంపూలు అవన్నీ తెచ్చుకొని ఇంకా స్నానం అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కంప్లీట్ చేసుకున్నాక సో ఇప్పుడైతే ఇంకా మొత్తం రెడీ అవుతున్నాను. సో పూజ చేసుకోవాలి కదా! మామూలుగా అయితే ఇంకా వాటర్ దాకా మళ్ళీ నెక్స్ట్ డే కూడా సేమ్ ఇష్యూ అయింది. ఇంకా అవన్నీ చూసుకొని ఈరోజు ఏమైందంటే పైన మామూలుగా హీట్ పంప్ అయితే పనిచేయలేదు. ఇంకా హీట్ పంప్ పనిచేయక సో కూల్ వాటర్ వస్తూ ఉన్నాయి. అంటే కూల్ వాటరే మాకు 2 ట్యాప్స్ ఒకేలా ఉంటాయన్నమాట. సో ట్యాప్ ఆన్ చేయగానే ఫస్ట్ కూల్ వాటర్ పోయి హాట్ వాటర్ అయితే వస్తాయి. పైన హీట్ పంపులో వాటర్ అయితే హీట్ అవ్వలేదు. సో పైకెళ్ళి చూశాననమాట. చూస్తే ఏదో ఇష్యూ ఉంది. ఇంకా అందుకని చెప్పేసి పీజీలో ఒక అబ్బాయిని తీసుకెళ్ళి పైకెళ్ళి చూపించాను. మా హస్బెండ్‌కి వీడియో కాల్ చేశాను. వీడియో కాల్ చేస్తే ఏదో ఆఫ్ చేసి ఆన్ చేయమన్నాడు. అలా చేస్తే అప్పుడు హీట్ పంప్ ఏదో స్టక్ అయిందనమాట. సో అప్పుడు కొంచెం వర్క్ అయింది. ఇంక అప్పుడు హాట్ వాటర్ వచ్చాయన్నమాట. సో నిన్నైతే అసలు వాటర్ లేవు. ఇప్పుడైతే గనుక వాటర్ అయితే కొంచెం ఇలా అయిపోయింది. అందుకే 2 డేస్ అయితే బాగా లాస్ అయిపోయాను. ఫుల్ టెన్షన్ పడ్డాను. కాల్స్ మీద కాల్స్ వస్తాయి అన్నమాట. హాట్ వాటర్ రావడం లేదని చెప్పేసి ఇంకా కాల్స్ అన్ని అటెంప్ట్ చేసి కాసేపు మీరు స్నానానికి వెళ్ళొద్దని చెప్పేసి వచ్చేసాను. అయినా సాటర్డే కాబట్టి కొంచెం హాలిడే. మా వాళ్ళకి ఆఫీస్ ఉండదు. అందుకే ఇంకా ఇలా సైలెంట్గా ఉంటారు. అండ్ ఈరోజు సాటర్డే కదా! నేనైతే ఇంకా స్వామిని అయితే మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే మామూలుగా ఇక్కడ ప్లేస్ అయితే చాలా చిన్నది కదా! నరసింహస్వామి పూజ అయితే చేస్తాను. ఇంకా అందుకోసమని ఇప్పుడైతే ఒక పసుపు ముద్ద తీసుకుంటున్నాను. పసుపు నలుగు ఎక్కువ ఉంది కదా! కొంచెం పెద్దదిగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్రిపేర్ చేసుకొని అందులో కొంచెం వాటర్ అయితే వేసుకొని మొత్తం మనం ముద్ద మామూలుగా పసుపు వినాయకుడిని చేస్తాం కదా! సో అలాగా పసుపు నరసింహస్వామిని అయితే చేసుకుంటాను. చేసుకొని ఆయనే స్వామి పటంలాగా భావించి పూజ అయితే చేసుకుంటాను. సో ఇప్పుడైతే అదే చేస్తున్నాననమాట. కొంచెం ఎక్కువ తీసుకోండి పసుపు. సో ఎవ్రీ టైం ఇలాగే చూపించాలనుకుంటున్నాను కానీ మిస్ అవుతుంది. కనీసం ఇప్పుడైనా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. సో కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోండి. వాటర్ అనేది ఎక్కువ వేస్తే కొంచెం ముద్దకు వస్తుంది మనకి పసుపు. సో మనం యాజ్ టీస్ట్ మనం ఇంటి దగ్గర ఎలా చేస్తాం చెప్పండి, మామూలుగా చపాతీ కానీ అలాగా కొంచెం పెద్దగా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే స్వామిని చేసేటప్పుడు కొంచెం పెద్దగా ఉండాలి మనం పూజ చేసుకునేటప్పుడు. అందుకే అలా చేసుకుంటాను. కొంచెం కొంచెం మనం ఏంటంటే చేత్తో పట్టుకుంటాం కదా, కొంచెం లావుగా ఉండే ముద్ద అలా ఉండాలి. సో నేను వీడియోలో ఎలా చేస్తున్నానో ఇలాగే చేయండి. సో మీ దగ్గర మామూలుగా పటం ఉంటే ఓకే. పటం లేకపోతే కనుక ఇలా చేసుకొని పెట్టుకుంటే కనుక మనకు చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఏదన్నా మనం పూజ చేసుకునేటప్పుడు వినాయకుడి ఫోటో ఉన్నా కానీ పక్కన పసుపు గణపతిని చేసుకుంటాం కదా మంచిదని చెప్పేసి. సో ఇక్కడ కూడా ఇలాగే అనమాట. సో మనకి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక చేత్తో కుంకుమ తీసుకొని మనకి ఇలాగా వెంకటేశ్వర స్వామి నామాలు ఎలా ఉంటాయి, స్వామికి కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో మేము కూడా ఇలా తీసేస్తామన్నమాట. ఇలా తీసుకొని మొత్తం ఇలా పెట్టేస్తాను. సో మధ్యలో పసుపు అయితే పూసుకోవచ్చు. మామూలుగా పసుపు పూస్తే సేమ్ అంతా ఒకటే అయిపోతుందని చెప్పేసి నేను కుంకుమతో ఇలా చేస్తానన్నమాట. కొంచెం బాగుంటుంది. ఇంకా ఫైనల్గా నా స్వామి ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే నేనైతే ఇంకా టెంకాయ మర్చిపోయాను. లాస్ట్ వీక్ అయితే బెల్లం అవన్నీ తెచ్చుకున్నాను. సో టెంకాయ మర్చిపోయాను అనమాట. టెంకాయ కోసం ఇంకా బయటకు వస్తున్నాను. ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఏమన్నా తీసుకుందామంటే నిన్ననే తీసుకున్నాను. అవైతే ఉన్నాయి నా దగ్గర. ఇంకా టెంకాయ కోసమని ఇంకా బయటకు వచ్చాను. ఇంకా బయటకు వచ్చి పక్కనే ఉంటుంది టెంపుల్ పక్కనే మాకు టెంకాయ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాను. సో అక్కడ ఫ్లవర్స్ అయితే బాగుంటాయి అన్నమాట. కాకపోతే కాస్ట్ ఎక్కువ చెప్తుంది. ఈ మధ్య నేనైతే పువ్వులు అయితే అల్లుతున్నాను కదా, ఇంకా వాటితో సరిపెట్టేసుకుంటున్నాను. ఒక 2 టైమ్స్ అయితే నాకు ఒక 1 వీక్ మొత్తం వచ్చేస్తాయి నేను పెట్టుకోవడానికి. స్వామికి అందు బాగా సరిపోతాయి. టుడే ఫ్రైడే సాటర్డే కాబట్టి కొంచెం బాగా చేసుకుంటాను. ఈ మధ్యకాలంలో పూల కాస్ట్ అయితే కొంచెం తగ్గింది. ఇంకా దసరా సీజన్ వస్తుంది కాబట్టి ఇంకా ఫుల్ డిమాండ్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఇంకా లోపల ఉంటుందన్నమాట టెంకాయ. నేనైతే ఎక్కువగా టెంపుల్
అయితే చూపించను, అది ప్రైవసీ అనమాట, ఎక్కువ చూపించకూడదు. జస్ట్ స్వామిని అయితే ఫోటో తీసుకోవచ్చు. ఇంకా అందుకే జస్ట్ నేనైతే లోపల టెంపుల్ చూపించకుండా ఏదో బై మిస్టేక్లో కొంచెం ఏమో పడినట్టుంది. ఇంకా టెంకాయ అయితే తెచ్చేసుకున్నాను, ఇంకా తెచ్చుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే నా దగ్గర కొంచెం లాస్ట్ టైం బెల్లం తెచ్చుకున్నాను. సో అది ఇంకా బెల్లం అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను పూజ చేసే ముందుగానే పొయ్యి మీద పెట్టేశాను, ఈలోపు నా పూజ అయిపోయేలోపు ఈ మొత్తం ప్రసాదం అయితే ప్రిపేర్ అయిపోతుందని. సో ఇప్పుడైతే దీన్ని కొట్టేస్తున్నాను, చాలా హార్డ్గా ఉందండి. సో అందుకే కొంచెం చిన్నగా కొట్టేస్తున్నాను. ఇక్కడ బెల్లం అన్నం చాలా తక్కువ తినేది స్వీటు, అందుకే కొంచెం తక్కువగా చేస్తాను, ఎక్కువైతే ఏం చేయనన్నమాట. సో మొత్తం ఇలా స్మాష్ చేసుకుంటున్నాను. అన్నం అయితే పొంగొచ్చింది. సో పొంగొచ్చి కొంచెం చెమ్మ మొత్తం తగ్గిన తర్వాత ఇలా బెల్లం వేసుకుంటే బెల్లం అన్నం అయితే కనుక మనకైతే ప్రిపేర్ అయిపోతుంది. సో ఎవ్రీ సాటర్డే ఇలాగే నేను ప్రసాదం అయితే చేస్తాను. మనం స్వీటే చేసి పళ్ళెం వేసుకోవాలి కదా, పళ్ళెం వేసుకునే ముందు బెల్లం అన్నమే చేయాలి, అందుకే చేస్తాను. ఇంకా ఫ్రైడే మీ ఇష్టం అనమాట, ఏ ప్రసాదం అయినా పెట్టచ్చు. డైలీ ఏం పెడతావు అక్క అంటే నా దగ్గర పానకం కానీ ఏదన్నా కానీ అంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా, బనానా కానీ యాపిల్ కానీ అవి అయితే పెట్టేస్తాను. అండ్ ఫైనల్గా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడే ఉన్నాడు చూడండి మా స్వామి. ఇంకా టెంకాయ అవన్నీ కొట్టేసి ప్రసాదం అయితే పెట్టేశాను. కూర్చొని ఇంకా అవన్నీ చదువుకున్నాను. ఇంకా అవన్నీ నేను వీడియో తీయలేదు. ఇంకా తీసిన తర్వాత ఇంకా అవన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా ప్రసాదం అయితే చాలా బాగుంది. మనం స్వామికి పెట్టిన తర్వాత మనం కొంచెం తీసుకోవాలి కదా. సో చూడండి, ఫ్లవర్స్ అవన్నీ కలిపేస్తే ఇంకా స్వామి అయితే అసలు కనిపించడం లేదు మీకు. ఇంకా సాటర్డే కదా, నేనైతే ఇంకా టెంపుల్కి వెళ్తాను కదా, పక్కనే రావి చెట్టు ఉంది. అలాగే ఇంకా నాగేంద్ర స్వామి ఉన్నారు, అందుకోసం అని చెప్పేసి ఒక గ్లాసు పాలైతే తీసుకుంటాను. ఇంకా తీసుకొని పాలలో కొంచెం బెల్లం అయితే వేసుకుంటాను. ఇలా పాలు బెల్లం వేస్తే స్వామికి చాలా మంచిదంట. సో యాక్చువల్గా మేము ఇంటి దగ్గర పుట్టకి ఒక్క పొద్దు అయితే ఉంటాం శ్రావణ మాసంలో. ఇప్పుడైతే అవ్వడం లేదు కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా సాటర్డే ఇంకా వెళ్ళి ఇలా పుట్టకు పాలు పోస్తే మంచిదని వెళ్తాను. అలాగే పక్కనే రావి చెట్టు ఉంది, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చాలా మంచిదంటాం కదా. అలాగే సాటర్డే నారాయణ స్వామి కదా, అందుకే వెళ్తానన్నమాట. సో ఇప్పుడైతే ప్రదక్షిణలన్నీ చేస్తున్నాను. ఇది నాకు అదృష్టం కొద్దీ నా పక్కనే ఉంది. డిస్టెన్స్ ఎక్కువ అయితే కొంచెం కష్టపడేదాన్ని. సో నా పక్కనే కాబట్టి హ్యాపీగా వెళ్తానన్నమాట. మొత్తం ఒక 9 ప్రదక్షిణలు అయితే 9 కానీ 11 కానీ చేస్తానన్నమాట. ఇంకా చేసి ఇంకా వచ్చేసాను. అండ్ ఇప్పుడు పక్కన అయితే కనుక ఇక్కడ మొత్తం ఇలా కూర్చోవడానికి సిట్టింగ్కి ఇలా ఉంటుంది. చాలామంది కూర్చొని చూడండి లూడో ఆడుతున్నారు, ఇంకా ఏమన్నా కార్డ్స్ కానీ ఏమైనా కూర్చొని ఏదన్నా ఈవినింగ్ టైం అలా కాసేపు కూర్చొని కాఫీ తాగడానికి చాలా బాగుంటుందన్నమాట. లాస్ట్ టైం వినాయకమయ్య పండుగ నేను చూపించాను, ఇక్కడే అయింది. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ అంతా తీసేశారు, డెకరేషన్ అంతా చాలా డేస్ అయింది కదా. సో ఇంకా నేను ఇప్పుడైతే ఇంకా ప్రదక్షిణ అన్నీ కంప్లీట్ చేశాను. ఇంకా పక్కనే వచ్చేసి నాకు టెంపుల్ ఉంది, ఇంకా శివాలయం టెంపుల్ ఉంది. అది మొత్తం కంప్లీట్ అయ్యాక శివాలయం అయితే ఇంకా వెళ్ళిపోతాను, ఇంకా పక్కనే ఉంది కదా. ఫ్రైడే అయితే కనుక నాకు అమ్మవారి టెంపుల్ 11 దాకా అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడైనా ఖాళీగా ఉంటే అలా వచ్చి కూర్చుంటాను. కానీ పక్కనే టెంపుల్ ఉంది కదా, స్నానం చేయకుండా వచ్చి కూర్చోకూడదని నాకు అదొక టెన్షన్ అనమాట. సో ఇప్పుడైతే ఇంకా పాలు అవన్నీ నేను తీసుకుపోయి పోస్తున్నాను. మీకు అయితే అవన్నీ విగ్రహాలు అవన్నీ చూపించలేదు ఎందుకులే అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే నాకైతే ఫుల్ కోడ్ అయితే చేసింది. ఇంకా నిన్న ఈరోజు చేశాను కదా, ఇంకా కొంచెం ప్రసాదం ఉన్నింది, ఆ ప్రసాదం మొత్తం తినేస్తున్నాను నేను. చూడండి, ఒక గిన్నెలో వేసుకొని ఇంకా ప్రసాదం తింటున్నాను. అప్పటికే 10:30 అయిపోయింది. మార్నింగే ఫుడ్ తినేసి మళ్ళీ పూజ చేశాను. యాక్చువల్గా ఒక్క పొద్దుండి పూజ చేయాలంటారు కదా, నాకు కొంచెం ఎక్కువ పని ఉంటుంది. తినకపోతే కొంచెం బాగా నీరసం వచ్చేసి కళ్ళు తిరుగుతాయి, అందుకే తినేసి మళ్ళీ పూజ చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే కనుక అప్పటికే 10:30 అయిపోయింది, అయినా ఆకలి అవుతుంది, అందుకే ఫాస్ట్గా తినేస్తున్నానండి. సో ఇప్పుడైతే ఇంకా ప్రసాదం అంతా తినడం అయిపోయింది. ఇంకా అయిపోయాక నేనైతే ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ అయ్యాక నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను. మధ్యలో ఇంకా లైవ్ అయితే పెట్టేశాను.
సో ఇంకా డ్రెస్ అవన్నీ తీసుకొని మామూలుగా అయితే కొంచెం వాటర్ తక్కువ ఉండయి, ఇంకా అందుకోసం అని చెప్పేసి కాళ్ళు ముఖం కడుక్కొని డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇంకా డ్రెస్ అన్నీ చేంజ్ చేసుకొని ఇదేనండి ఇంకా చాలా డేస్ నుంచి సాయంత్రం పూట ఇంకా పాతవే వేసుకుంటున్నాను కదా, ఇప్పుడైతే ఇంకేదన్నా కొంచెం మంచిగా వేసుకుందామని చెప్పేసి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. అంతకుముందు షార్ట్స్ అవి కూడా తీసి అప్లోడ్ చేశాను చూడండి, ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాను, అడుగుతున్నారు ఇన్స్టా ఐడి. సో నేనైతే యూట్యూబ్ కింద అప్లోడ్ చేస్తాను, యూట్యూబ్ షార్ట్స్ కింద నేనైతే మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా నా స్టిచ్చింగ్ అంతా అయిపోయింది కదా, ఈవినింగ్ పనావిడ వచ్చింది. సో మొత్తం క్లీన్ చేస్తుంది, అందుకోసమే ఇంకా ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఈ పనికిరానివన్నీ తీసి ఇంకా డస్ట్బిన్లో వేస్తుంది. ఇంకా నావి ఇంకా మొత్తము ఈ క్లాత్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను, అన్నీ తీసేశాడు దేవాంశు. ఇంకా అవన్నీ తీసుకొని ఒక దాంతో వేసుకుంటున్నాను. ఎప్పుడు ఏదో ఒక పని ఉండనే ఉంటుంది, చేస్తూనే ఉంటాను, కానీ కంప్లీట్గా అయిపోదు. చూడండి చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటుంది. సో నిన్న ఒక 2 బ్లౌజెస్ కుట్టాననమాట. సో కొంచెం ఎమర్జెన్సీ ఇవ్వాల్సి వచ్చింది. సో వాళ్ళైతే అప్పుడే అమౌంట్ అయితే ఇచ్చేసి క్లియర్ చేసి ఇంకా తీసుకెళ్ళిపోయారు ఈవినింగ్ లోపు. ఇంకా తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా ఇవన్నీ పడేస్తున్నాను. ఏమైనా కొంచెం మంచిగా ఉంటే అవి తీసి పక్కన పెట్టుకుంటాను. ఇంకా పనికిరానైతే చిన్న చిన్నవి అయితే కనుక అన్నీ పడేసుకుంటాను. సో ఇప్పుడైతే అదే వీడియో తీస్తున్నాను. ఇంకా పనావిడ వచ్చింది, ఇది మొత్తం క్లీన్ చేస్తుందనమాట. యాక్చువల్గా అయితే మార్నింగ్ ఒక కపుల్స్ వచ్చారు, వాళ్ళైతే మేము ఈవినింగ్ వస్తామక్క లగేజ్ ఇక్కడ పెట్టుకుని అని చెప్పేసి సో నా దగ్గర పెట్టిపోయింది. ఇంకా ఇప్పుడైతే గిన్నెదండి, ఇంకా ఈ గిన్నెదన్నీ నేను తోమేసేయాలి. మధ్యాహ్నం కొంచెం అన్నం అయితే తక్కువ వచ్చింది, సో అదే చూస్తున్నాను. ఇంకా చట్నీ అయితే మిగిలిపోయింది, కొంచెం సాంబార్ ఉంది, అన్నం అయితే అయిపోయిందనమాట. సో కొంచెం మజ్జిగ ఉన్నాయి, టుడే చోదే బటూరి. సో అందుకోసమని ఇంకా నైట్ ఏం చేయలేదు నేను, రసము అన్నం అవన్నీ ఏం చేయలేదు, కొంచెం బిజీగా ఉన్నాను కదా, అందుకే ఏం చేయలేదు. మొత్తం కలిపి ఇంకా గిన్నెలన్నీ ఇప్పుడు తోమేసుకోవాలి. ఇంకా తోమేసుకొని పూజ చేసుకుంటే నాకైతే పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కొంచెం నాకు లైవ్ అయితే ఉంది, కనీసం కొంచెమైనా వాచ్ అవర్స్ తెచ్చుకోవాలి కదా, అందుకోసమని ఇంకా లైవ్ పెట్టుకోవాలి, ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఈవినింగ్ అయితే కొంచెం చపాతీ అయితే చేయాలి. ఇంకా దేవాంశు పెద్ద బాబు బయటికి వెళ్ళాడు, సో వాళ్ళు వచ్చేసరికి ఏదైనా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాలి, అందుకోసమని చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా సాంబార్ ఉంది, ఇంకా సాంబార్తో తినేస్తాడు దేవాంశు, ఇంకా అందుకోసం అని చెప్పేసి అవన్నీ చూస్తున్నాను. ఇప్పుడైతే పిండి అవన్నీ కలుపుకుంటున్నాను. ఇంకా బయట అయితే ఆ గిన్నెలు అవన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇంకా నైట్ ఫుడ్ పెట్టడానికి కుక్ వస్తాడు కదా, అందుకోసం అని చెప్పేసి పెట్టేస్తున్నాను. మార్నింగ్ దోశలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో, కొంచెమే మిగిలిపోయాయి. ఇంకా ఇవన్నీ ఇంకా నాకు నైట్ దాకా, ఆఫ్టర్నూన్ అయితే ఏదో 1 or 2 దోశలు అయితే తింటారు. ఇంకా ఇవన్నీ మిగిలిపోయినట్టే, ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి పడేయాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పైన గిన్నెలు అవన్నీ వేసాను కదా, ఇవన్నీ ఇప్పుడు వంట ఆవిడ వచ్చి క్లీన్ చేస్తుంది. ఇంకా ఈ పేపర్స్ ఇవన్నీ మామూలుగా తడి చెత్త పొడి చెత్త అని ఉంటుంది, ఇంకా అవన్నీ నేను తీసి పక్కన పడేస్తాను. ఇంకా ఈవినింగ్ కొంచెం బయటకు వచ్చాను అనమాట. యాక్చువల్గా టమోటాలు అయితే అయిపోయినాయి, సో వాటి కోసం వచ్చాను. వాటి కోసం వచ్చినప్పుడు ఇంకా వేరే ఆయన కలిశాడు, ఇంకా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను, మా రిలేటివ్స్ అనమాట. సో ఆయనతో మాట్లాడి ఇంకా టమోటాలు ఏం కనిపించలేదు. యాక్చువల్గా చిన్న బండి వస్తుంది, అప్పుడైతే బాక్స్ తీసుకుంటున్నాను కదా, ఇంకా ఇప్పుడైతే ఇంకా బాక్స్ వేస్ట్ అని ఇంకా తీసుకోవడం లేదు. ఇంకా జస్ట్ ఇంకా దానికోసం వెయిట్ చేశాను. ఇంకా వెయిట్ చేసి కనిపించకపోతే ఇంకా వచ్చేసాను. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.